ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1013వ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. షావుకార్ కేవలం 90 నిమిషాల్లో నీవు ఈ యొక్క బస్తాలన్నింటినీ గోదాంకి చేర్చినట్టయితే నీ యొక్క పొలం నీకు సొంతమవుతుంది. అలాగే నువ్వు ఇప్పుడు కట్టవలసిన డబ్బుని కట్టాల్సిన అవసరం లేదు అని చెబుతారు. వెంటనే అతను ప్రయత్నం చేయాలి అని చెప్పి అలా సాయిని తలుచుకొని అలా బస్తాలని తీసుకొని వెళ్ళడం మొదలు పెడతాడు. ఒక బస్తాని తీసుకొని వెళ్తాడు. తర్వాత 2 బస్తాలని తీసుకొని వెళ్ళాలని నిర్ణయం తీసుకొని, చూడు కేవలం 1 తీసుకొని వెళ్ళినట్టయితే నేను ఈ సమయంలోపు పూర్తి చేయలేను అని తన భార్యతో చెప్పి 2టిని తీసుకొని వెళ్తూ ఉండగా వెంటనే భార్య, ఏమండి మీరు 2 తీసుకొని వెళ్ళినట్టయితే నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంది అని బాధగా ఏడుస్తూ అంటుంది. వెంటనే షావుకార్, చూడు ఇప్పుడు ఎలాగో నీ సాయి నీకు సహాయం చేయలేడు, నీ పొలం నీకు కాకుండా పోతుంది, ఇక నీ శరీరంలో నీ యొక్క వెన్నుముక కూడా నీకు సహకరించదు ఈ విధంగా చేసినట్టయితే అని చెప్పి చాలా పెద్దగా నవ్వుతూ అంటాడు. ఆ మాటలేవి పట్టించుకోకుండా అతను 2 బస్తాలని అలా అమాంతం తీసుకొని గోదాంకి బయలుదేరుతాడు. అలా చాలా సమయం వరకు 2 బస్తాలని తీసుకొని వెళ్తూనే ఉంటాడు. ఇంతలో ఈ విషయం ఖండోబా మందిరం దగ్గర ఉన్న సాయికి అర్థమవుతుంది. సాయి ఒక దీపాన్ని తీసుకొని దాన్ని ఎదురుగా ఉంచుకొని అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు. కొంత సమయం సూర్యుని వైపు కూడా అలాగే చూస్తూ ఉంటారు. మరోవైపు అలా షావుకార్, చూడు కేవలం అర్ధగంట మాత్రమే మిగిలి ఉంది, ఈ అర్ధగంటలో నీవు ఈ బస్తాలన్నింటినీ గోదాంకి చేర్చాల్సి ఉంటుంది. ఒకవేళ చేర్చలేకపోయినట్టయితే నీ పొలం నాకు సొంతమవుతుంది, నీవు కట్టాల్సిన డబ్బుకి 5 డబ్బు కట్టాల్సి ఉంటుంది. అలాగే నీవు ఇప్పుడు శారీరక శ్రమ చేస్తున్నావు కాబట్టి నీకు మరింత విపరీతమైన నొప్పి కూడా వచ్చి పడుతుంది అని అలా పెద్దగా నవ్వుతూ, నాకు నీకు సహాయం చేయాలని ఉంది కానీ నేను ఇప్పుడు చేయలేను అని చెప్పి పెద్దగా నవ్వుతూ తింటూ కూర్చొని ఉంటాడు. కొంత సమయానికి షావుకార్, చూడు 6:15 అయింది, కేవలం ఇక 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది, నీవు వేయాల్సిన బస్తాలు చాలా ఉన్నాయి, ఇప్పటికే నడుము వంగిపోయి నీవు ఇలా నడవలేక నడుస్తున్నావు, ఇంకా మిగిలి ఉన్న 50 బస్తాలని ఎలా తీసుకొని వెళ్ళగలుగుతావు అని చెప్పి అలా నవ్వుతూ అతన్ని అవమానించే ప్రయత్నం చేస్తారు. ఇంతలో సూర్యభగవానుడు నెమ్మదిగా అలా సూర్యాస్తమయం అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వెంటనే షావుకార్ చాలా సంబరపడిపోతూ, ఇక నీ యొక్క స్థలం నాకు సొంతం అయిపోయినట్టే దాదాపుగా అని అలా నవ్వుతూ ఉంటాడు. మరోవైపు సూర్యుని వైపు తీక్షణంగా అలా సాయి చూస్తూ, స్వామి ఇప్పుడు నీ సహకారం ఈ యొక్క వ్యక్తికి కావాలి, ఆ వ్యక్తి ఎంతో కష్టపడ్డాడు, ఆ కష్టజీవి తన యొక్క పొలంని దక్కించుకోవాలనుకుంటున్నాడు, తను ఎవరికీ ఎప్పుడూ ఆపద కలిగించలేదు, అటువంటి వ్యక్తికి నీవు ఇప్పుడు సహకారం అందజేసినట్టయితే అతనికి అంతా మేలు జరుగుతుంది, దయచేసి అతనికి మీరు ఈ రోజున కొంచెం చేయూతనివ్వండి, మీ యొక్క వెలుగు అతని జీవితంలో మంచి రోజుల్ని తీసుకువచ్చి పెడుతుంది, మీ వెలుగు కారణంగా అతను కూడా కొంచెం సంబరపడిపోతూ సంతోషాన్ని పొందగలుగుతాడు, మీరు కనుక కొంచెం అస్తమించే సమయాన్ని ఆలస్యం చేసినట్టయితే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అలా సూర్యభగవానుడి వైపు చూస్తూ, మీరు అతనికి ఇప్పుడు సహకారం అందించాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి సాయి అలా ప్రార్థిస్తారు. కొంత సమయానికి అస్తమిస్తున్న సూర్యుడు కొంచెం కొంచెంగా అలా యథావిధిగా అదే స్థలంలో మరలా కొంత సమయం వరకు ఉంటారు. ఇలా సూర్యుడు ఉండడాన్ని గ్రహించిన ఆ యొక్క షావుకార్, ఇదేమిటి అస్తమించే సమయం పూర్తయినప్పటికీ కూడాను సూర్యభగవానుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, ఇదేం వింత అని అమాంతం అలా చూస్తూ ఉంటారు. అదే సరియైన సమయం అని విష్ణు వెంటనే అలా బస్తాలని వెంటనే తీసుకొని గోదాముకి చేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఏమి జరుగుతుంది అనేది అర్థం కాని ఆ యొక్క షావుకార్ అసలు ఈ క్యాలెండర్ నిజమా కాదా అని 1కి 2 సార్లు అలా తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో విష్ణు భార్య ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని అలా స్మరణ చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి అతను బస్తాలు వేయడం పూర్తి చేసి, సావుకార్జీ దాదాపు మీరు చెప్పిన పనిని నేను పూర్తి చేసేశాను, ఇక సూర్యాస్తమయం కూడా పూర్తి కాలేదు, సూర్యుడు ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు, దయచేసి నాకు ఇప్పుడు మీ సహకారం అందించండి అని అంటారు. వెంటనే షావుకార్ అలా ఒకసారి చూసి, ఇది అసంభవం, అసలు నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అని అంటారు. వెంటనే విష్ణు, చూడండి సాయిని నమ్ముకున్న వారికి అసంభవాలు అన్నీ సంభవాలు అవుతాయి, సాయి నాతో ఉన్నారు అని
ఇప్పుడు నిరూపించారు. చూడండి సాయి, నాకు సహాయం చేయబట్టే ఇదంతా జరిగింది. ఇప్పుడు నా యొక్క భూమి నా సొంతమైంది, నాకు ఇవ్వండి అని అడుగుతాడు. వెంటనే షావుకార్ నాకు లభించాల్సిన డబ్బు అలాగే వడ్డీ, ఇప్పుడు ఆ భూమి కూడా ఇతనికి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, మొత్తం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విష్ణు, చూడండి మీరు నాకు కొంత సమయం ఇచ్చినట్టయితే మీకు కట్టవలసిన డబ్బుని నేను అనా పైసలతో సహా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. నేను కేవలం నా భూమిని పోగొట్టుకోకుండా ఉండడం కోసమే ఇదంతా చేశాను. సాయి ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు నేను కష్టం చేసే బతుకుతాను. ఒకరి సొమ్ముని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచితంగా తీసుకోను. సాయి ఎప్పుడూ చెబుతూ ఉంటారు నీతి నిజాయితీగా ఉండాలి అని. నాకు కొంత సమయం అయితే ఇవ్వండి చాలు అని చెప్పి అలా అడగగా వెంటనే షావుకార్, నీ యొక్క నిజాయితీ నిజంగా చాలా గొప్పగా ఉంది అని చెప్పి అతనితో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళిద్దరూ ఓం సాయిరాం అని స్మరణ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఖండోబా ఆలయం వద్ద ఉన్న సాయికి అర్థమయ్యి సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. రాత్రి సమయానికి ద్వారకామాయి వద్ద సాయి దునియెదురుగా కూర్చొని అలా విభూదిని పొట్లాడి చుడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి బాయిజమ్మ షాల్వా కప్పుకొని అక్కడికి చేరుకోగా వెంటనే సాయి, బాయిజమ్మ, ఇంత చలి సమయంలో మీరు ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడగ్గా వెంటనే బాయిజమ్మ, సాయి, చలి ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడాను మన అవసరం అనేది మనల్ని ఖచ్చితంగా బయటికి తీసుకువచ్చి తీరుతుంది. చలి అనేది మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపదు, ముఖ్యమైన పని అయితే అని అంటారు. ఆ తర్వాత నీవు ఎవరి కోసం వీటన్నిటినీ సిద్ధం చేస్తున్నావు అని అడగ్గా వెంటనే సాయి, ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో వీటి అవసరం ఉండి ఉంటుంది కదా, అందుకే నేను సిద్ధం చేస్తున్నాను. అది సరే, మీరు ముఖ్యమైన పని అన్నారు, ఏమిటది అనగా వెంటనే బాయిజమ్మ, సాయి, తెలియనట్టుగా అడగకండి, నాకు అన్ని విషయాలు తెలుసు. మీరు తెలిసే మరలా ఇలా అడుగుతున్నారని కూడా తెలుసు. తాత్య నాతో చెప్పాడు, మీరు భోజనం చేయకుండా ఎవరికో దానం చేశారంట కదా ఈ రోజున అనగా వెంటనే సాయి, బాయిజమ్మ, అతను ఆకలితో ఉన్నాడు, అందుకే నేను అతనికి ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఒక వ్యక్తి ఆకలితో ఉంటే అలా ఎలా చూడగలుగుతాం చెప్పండి అనగా వెంటనే బాయిజమ్మ, మీరు అతనికి భోజనం ఇవ్వడం వలన నాకు ఎటువంటి బాధ లేదు, కానీ మీరు కూడా మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కదా. ఇలా మీరు మాత్రం తినకుండా పెట్టకుండా ఖాళీ కడుపుతో ఎలా పడుకుంటారు చెప్పండి. అందుకే నాకు తాత్య చెప్పగానే మీకోసం ప్రత్యేకంగా రోటీ తయారు చేసి అలాగే కర్రీ కూడా చేసి తీసుకువచ్చాను, ఇదిగోండి అని చెప్పి అలా సాయికి తీసి ముందు ఉంచుతుంది. ఇంతలో సాయి పనిలో ఉన్నారనే విషయాన్ని గ్రహించి వెంటనే నేనే తినిపిస్తానులే అని చెప్పి అలా సాయికి నోట్లో పెడుతూ, సాయి, మీరు అసలు మీ గురించి శ్రద్ధ తీసుకోవడమే లేదు, నా బాధంతా అదే, మీరు కొంచెం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సాయి, బాయిజమ్మ, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒకరికి వాగ్దానం చేశాను, నా చుట్టుపక్కల ఎవరిని ఆకలితో ఉంచను అని, అందుకే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనగా వెంటనే అలా బాయిజమ్మ, సాయి, నాకు మీరు చిన్నతనం నుంచి తెలుసు, మీరు చిన్నతనం నుంచి ఎప్పుడు ఎవరికి ఏదో ఒక సమయంలో ఏది అవసరమైతే అది సహాయం చేస్తూనే ఉంటారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం మీరు తహతహలాడుతూ ఉంటారు. చిన్నపిల్లవాడిలాగా మారిపోయి చిన్నపిల్లలకి సహాయం చేస్తారు, పెద్దవారికి సహాయం చేస్తూ ఉంటారు. అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరితోనూ చక్కగా మెలుగుతారు. నిజానికి మానవత్వం ఎంతగా మీలో ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మీ దగ్గరికి ఎంతోమంది ఎంతో దూరం నుంచి వచ్చి అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొంది వెళ్తూ ఉంటారు. ఈ వయసులో కూడా మీరు ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోతే ఎలా చెప్పండి. మొదట మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒక తల్లిగా మీ గురించి నాకు దిగులు, బెంగ, బాధ అనేవి ఉంటాయి కదా, అందుకే నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ గురించి తెలియగానే మీకు ఇలా భోజనం పెట్టాలని వెంటనే వచ్చేసాను. సమయం అనేది ఇలా గడిచిపోతూనే ఉంది. ఎన్ని సంవత్సరాల క్రితం మన ఇద్దరం కలిసామో కదా, అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీలో ఎటువంటి మార్పు అనేది రానే లేదు. అదేవిధంగా సహాయం అందరికీ అందజేస్తూనే ఉంటున్నారు. నిజానికి నేను మిమ్మల్ని మొట్టమొదటిసారి కలిసిన సందర్భం ఇప్పటికీ కూడా నాకు గుర్తు ఉంది అని అలా ఆమె ఒకసారి గుర్తు చేసుకొని, ఎప్పుడు
నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడాను మీరు చక్కగా మీ గురించి శ్రద్ధ వహించినట్టయితే నాకు ఎటువంటి దిగులు ఉండదు. మీరు ఇక్కడికి రాకముందు అసలు ఏం చేసేవాళ్ళు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఎలా వచ్చారు ఏమిటి అనేది నాకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అని బాయిజమ్మ మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సాయి, బాయిజమ్మ, ఒక తల్లిగా మీరు మీ యొక్క బిడ్డ గతం గురించి తెలుసుకోవాలని అభిప్రాయపడడంలో ఎటువంటి తప్పు లేదు. భగవంతుడే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. ఆ భగవంతుని అనుగ్రహం వల్లనే నేను ఇక్కడికి రాగలిగాను. అతను ఏ విధంగా ఆదేశిస్తే అదే విధంగా నేను పనులనేవి చేస్తూ ఉంటాను అని అంటారు. ఇంతలో బాయిజమ్మ, హా సాయి, మీరు ఎప్పుడు ఇలాగే చెబుతూ ఉంటారు, మీ గురించి తెలిసిందే కదా అని అలా మాట్లాడుతూ ఉండగా సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కేశవ్ ద్వారకామాయిని శుభ్రం చేస్తూ ఉండగా ఇంతలో తాత్య అక్కడికి చేరుకొని సాయి ఎక్కడా అని అడుగుతారు. వెంటనే కేశవ్, ఏమిటి తాత్య, ఈరోజు నీవు చాలా ఆలస్యంగా వచ్చావు, ఏమిటి విషయం అనగా, తాత్య, అది అమ్మ సాయికి ఇష్టమైన వంటకం తయారు చేశారు, అందుకే ఉండి సాయి కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చాను. సాయి కనిపించడమే లేదు, ఎక్కడికి వెళ్ళారు అతను అని అడగగా వెంటనే కేశవ్, నాకు కూడా తెలీదు, నేను ఉదయాన్నే వచ్చి పనులన్నింటినీ చేస్తున్నాను, ఒకవేళ సాయి బయటికి వెళ్ళారేమో అని అలా చూస్తూ ఉన్నాను, కానీ ఇంతవరకు సాయి తిరిగి రాలేదు. బహుశా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు కానీ ఏమైనా వెళ్ళారో ఏమో అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి అలా ఇద్దరు చేరుకుంటారు. పిల్లార్ అలాగే నానాసాహెబ్ చేరుకొని వీరి మాటలు విని ఏమిటి సాయి లేరా అని అడుగుతారు. వెంటనే అలా కేశవ్, ఏమైంది, అంతా బాగానే ఉందా, మీ ఇద్దరు ముఖాల్లో ఏదో ఆందోళన కనిపిస్తుంది అనగా వెంటనే పిల్లార్, నేను ఇక ఉండలేను, ఈ విషయాన్ని ఎక్కువ సమయం సాయితో చెప్పకుండా, సాయి ఎక్కడికి వెళ్ళి ఉంటారు, సాయితో నేను మాట్లాడాలని ఎంతో ఆతృతగా ఇక్కడికి అమాంతం వచ్చేశాను, కానీ సాయి ఇక్కడ లేకుండా నన్ను ఇంకా ఈ విషయం గురించి వేచి ఉంచేలా చేస్తున్నారే అనగా వెంటనే కేశవ్, ఏమైంది, మీ ఇద్దరు ముఖాలు ఎందుకంత ఆందోళనగా ఉన్నాయి, విషయం ఏమిటో చెప్పండి అని అడుగుతారు. వెంటనే వాళ్ళ ఇద్దరు సాయి వచ్చిన తర్వాతనే చెబుతాము అనగా ఇంతలో కేశవ్, సాయి లేరు, ఒకవేళ మీకు మేము ఏదైనా సహాయం చేయగలిగినట్టయితే సహాయం చేస్తాము, మీరు విషయం తెలిస్తేనే కదా మాకు సహాయం చేయగలుగుతామా లేదా అనేది అర్థమయ్యేది, చెప్పండి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఒక ముసలి వ్యక్తి షిరిడి గ్రామంలోనికి ఒక మేకతో పాటు ప్రవేశించి, మనం షిరిడి వచ్చేసాము, మనం చేరవలసిన గమ్యానికి చేరుకున్నాము, ఇక్కడే ఆ వ్యక్తి ఉండేది, అతని గురించి నేను చాలా విన్నాను, అతను చాలా మంచి వ్యక్తి, అందరికీ అన్ని విధాలుగా సహాయం చేస్తాడు, ఇప్పుడు అతన్ని ప్రస్తుతం సాయి అని నామకరణంతో పిలుస్తున్నారంట ఇక్కడ వారంతా, తప్పకుండా అతను నన్ను చూడగానే గుర్తుపడతాడు, చూస్తూ ఉండు, మనం వెళ్ళి అతన్ని కలుద్దాము అని చెప్పి అలా నడుచుకొని షిరిడి వైపు లోపలికి వస్తూ ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.